హలో గాయస్, మనకి రీసెంట్గా విరాట్ కోహ్లీ ఫామ్లో లేకపోవడం వల్ల చాలా ట్రోల్స్ చేస్తూ ఉన్నారు. దాని తర్వాత చాలా మీమ్స్ కూడా పెడతా ఉన్నారు. అయితే మరి దీనికి సంబంధించి మరి కొంతమంది కూడా విరాట్ కోహ్లీకి రిటైర్మెంట్ ఆసన్నమైందని చెప్పేసి త్వరలోనే తను రిటైర్మెంట్ కూడా ప్రకటించాలని చెప్పేసి కూడా కొంతమంది అయితే ట్రోల్ చేస్తూ ఉన్నారు. సో అయితే మరి ఇదంతా పక్కన పెడితే మరి రీసెంట్గానే మొన్న సిరీస్లోనే మరి ఆస్ట్రేలియా మీద ఒక సెంచరీ కూడా కొట్టాడు. అయితే మరి ఇదంతా పక్కన పెడితే మరి ఇప్పుడు ఫామ్ లేకపోవడం వల్ల ఈ ట్రోల్స్ అన్నీ వస్తూ ఉన్నాయి. సో అయితే ఒకప్పుడు విరాట్ కోహ్లీ చూసుకుంటే మరి తన ఫామ్లో ఉన్నప్పుడు మరి ఎటువంటి ట్రాక్ రికార్డ్స్ తన పేరు మీద ఉన్నాయి. దాని తర్వాత 2008లో మనకి విరాట్ కోహ్లీ డిపార్ట్ చేస్తే దాని తర్వాత ప్రతి ఇయర్ చూసుకున్న దాదాపు ఒక 4-5 మ్యాచ్లు తను ఒంటి చేతి మీద తనకు గెలిపించిన సందర్భాలు చాలా ఉన్నాయి. సో మరి అవేంది, దాని తర్వాత మరి విరాట్ కోహ్లీ సాధించిన ట్రాక్ రికార్డ్స్ ఏంది, దాని తర్వాత ఒంటి చేతితో మరి మ్యాచ్లను గెలిపించిన సందర్భాలు ఏంటి అనే వాటి గురించి, ప్రతి ఇయర్లో విరాట్ కోహ్లీ సాధించింది ఏంటి అనే దాని గురించి, దాని తర్వాత విరాట్ కోహ్లీ ఫామ్లో ఉంటే ఏ విధంగా అపోజిషన్స్ మీద విజృంభిస్తాడు అనే వాటి గురించి అయితే మనం ఈ రోజు నుంచి ఒక సిరీస్ రూపంలో, అది కూడా ప్రతి ఇయర్లో మనకి 2008లో అసలు ఎన్ని ట్రాక్ రికార్డ్స్ ఉన్నాయి విరాట్ కోహ్లీ పేరు మీద, దాని తర్వాత ఎన్ని మ్యాచ్లు ఒంటి చేత్తో గెలిపించాడు అనే దాని గురించి, ప్రతి ఇయర్ కూడా అసలు 2008, 2009, 2010 అలా ప్రతి ఇయర్ కూడా విరాట్ కోహ్లీ ఏమి సాధించాడు అనే దాని గురించి అయితే మనం ఈరోజు వరుసగా అయితే వీడియోస్ చేద్దాం. అయితే దీనికి సంబంధించి వీడియోస్ కనుక మీకు రావాలి అని కనుక మీరు అనుకుంటే మరి మీరు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అయితే దాంతోపాటు మరి విరాట్ కోహ్లీ మీద ఇన్ని ట్రోల్స్ రావడానికి, దాంతోపాటు ఆర్సీబీ మీద కూడా చాలా ట్రోల్స్ వస్తూ ఉన్నాయి. సో అయితే మరి దానికి సంబంధించి అసలు ఆర్సీబీ ఎందుకు ఇప్పటివరకు ట్రోఫీ కొట్టలేకపోయింది అనే దాని గురించి కూడా మనం అయితే రాబోయే సిరీస్లో అయితే మనం మాట్లాడదాం. సో అయితే ఈరోజు ఫస్ట్ సిరీస్ వచ్చేసరికి మనకి 2011-2012లో అసలు విరాట్ కోహ్లీ అసలు ఏమి సాధించాడు, అసలు రన్ మెషిన్ అని అసలు ఎప్పుడు తనకి ఈ బిరుదు వచ్చింది, దాని తర్వాత చేజ్ మాస్టర్ అని చెప్పేసి తనకి ఎప్పుడు ఈ నేమ్ వచ్చింది అనే దాని గురించి ఈ వీడియోలో తర్వాత రాబోయే సిరీస్లో అయితే మనం మాట్లాడదాం. అయితే ఈరోజు వీడియోలో మాత్రం 2011-2012లో అసలు విరాట్ కోహ్లీ ఏం సాధించాడు అనే దాని గురించి మాట్లాడదాం. సో అయితే దాని తర్వాత 2008 నుంచి మనం చూసుకుంటే అప్పటిగా కొంతమంది దిగ్గజాలు మనకి సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్, దాని తర్వాత సౌరవ్ గంగూలీ ఇలాంటి వాళ్ళు కూడా అప్పుడు ఉన్నారు. సో మరి వాళ్ళని బీట్ చేసుకొని మరి విరాట్ కోహ్లీ మరి ఇండియన్ క్రికెట్ టీంలో ఎలా ప్లేస్ సంపాదించగలిగాడు అనే దాని గురించి కూడా మనం మాట్లాడదాం రాబోయే సిరీస్లో. అయితే ఈరోజు మనం చూసుకుంటే మనం ప్రతిరోజు కూడా 7:15కి అయితే మన ఛానల్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాం డైలీ. సో ఈ రోజు నుంచి కూడా అదే టైంలో అయితే మన ఛానల్ అయితే వీడియో వచ్చింది. సో అయితే ఈ రోజు ఫస్ట్ వచ్చేసరికి మనకి విరాట్ కోహ్లీ డిబట్ నుంచి 2012 వరకు అసలు ఏమి సాధించాడు, దాని తర్వాత విరాట్ కోహ్లీ ఫామ్లో ఉంటే ఈ విధంగా ఉంటుందా అనే దాని గురించి అయితే మనం క్లియర్గా అయితే ఈరోజు వీడియోలో అయితే మాట్లాడతాం.